ఒక హీరో సినిమాకేమో అర్ధరాత్రి వరకు నానా గందరగోళం, ఇంకో హీరో సినిమాకి మాత్రం 2 రోజుల ముందే రెడ్ కార్పెట్. మరిది కేవలం 2 సినిమాల మధ్య ఉన్న పోటీ మాత్రమేనా, లేకపోతే ప్రభుత్వమే ఒకవైపు మొగ్గు చూపిస్తోందా? టాలీవుడ్ను ఒక ఊపు ఊపేస్తున్న ఈ టిక్కెట్ రేట్ల వివాదం వెనుక అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తంలో నడుస్తున్న హాట్ టాపిక్ ఇదే. ప్రభాస్ రాజాసాబ్కి ఒక రూల్, చిరంజీవి సినిమాకి ఇంకో రూలా? అసలు ఎందుకొచ్చింది తేడా? పదండి ఈ వ్యవహారం లోతుల్లోకి వెళ్ళి అసలు నిజాలేంటో చూద్దాం. సరే, మన విశ్లేషణలో ఫస్ట్ స్టెప్ ప్రభాస్ రాజాసాబ్ సినిమాకి ఎదురైన అడ్డంకులేంటో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో అంతా స్మూత్గా జరిగిపోయింది. మరి తెలంగాణకొచ్చేసరికి కథ ఎందుకు అడ్డం తిరిగింది? చూడండి, ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ షోస్కి రేట్లు పెంచుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం రాలేదు. కానీ తెలంగాణలో మాత్రం సీన్ కంప్లీట్గా రివర్స్. ప్రీమియర్ షోలకి స్ట్రెయిట్గా నో చెప్పేశారు. ఇక ఫ్యాన్స్ పరిస్థితి అయితే పాపం, స్పెషల్ షో ఉంటుందా, టికెట్ రేటు ఎంతుంటుందా అని అర్ధరాత్రి దాకా టెన్షన్తో ఎదురుచూడాల్సి వచ్చింది. ఈ టైంలైన్ చూస్తేనే మనకు మొత్తం అర్థమైపోతుంది. సినిమా రిలీజ్కి జస్ట్ కొన్ని గంటల ముందు, అది అర్ధరాత్రి పూట, టికెట్ రేట్లు పెంచుకోండి అని ఒక మెమో ఇచ్చారు. కానీ అందులోనూ ఒక ట్విస్ట్, ప్రీమియర్ షోలు మాత్రం లేవని చెప్పారు. ఈ లాస్ట్ మినిట్ డ్రామాతో అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. అయితే ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ వచ్చింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ కొందరు హైకోర్టుకు వెళ్లారు. దాంతో ఈ వివాదం కాస్త నేరుగా న్యాయస్థానానికి చేరింది. పిటిషన్ విచారణకు రాగానే హైకోర్టు గవర్నమెంట్ మీద చాలా సీరియస్ అయింది. మేం ముందే హెచ్చరించాం కదా, మళ్ళీ ఇలాంటి మెమోలు ఎందుకిస్తున్నారు అని గట్టిగా ప్రశ్నించింది. అంతేకాదు, ఒక మినిస్టరేమో టికెట్ రేట్లు పెంచామని చెప్పాక మీరేమో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా అని కోర్టు చాలా అసహనం వ్యక్తం చేసింది. ఫైనల్గా హైకోర్టు తన తీర్పు చెప్పేసింది. టికెట్ రేట్లు పెంచుకోవడానికిచ్చిన మెమోని రద్దు చేస్తున్నాం అని తేల్చేసింది. దీంతో రాజాసాబ్ కలెక్షన్ల మీద పెద్ద ఎఫెక్ట్ పడింది. ఇది ప్రొడ్యూసర్లకు, ముఖ్యంగా సినిమా హిట్ అవ్వాలని కోరుకున్న ఫ్యాన్స్కి పెద్ద షాకే అని చెప్పాలి. ఈ కథ ఇక్కడితో అయిపోయిందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అస్సలు సిసలు వివాదం ఇక్కడే మొదలైంది. ఇప్పుడు మనం రెండో సినిమా వైపు వెళ్దాం. అదే చిరంజీవి గారి సినిమా. రాజాసాబ్ విషయంలో అంత స్ట్రిక్ట్గా ఉన్న గవర్నమెంట్ ఈ సినిమాకి ఎలాంటి రెడ్ కార్పెట్ పరిచిందో చూస్తే మనకు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఈ టేబుల్ చూడండి, మీకే మొత్తం కథ క్లియర్గా అర్థమైపోతుంది. రాజాసాబ్కేమో అర్ధరాత్రి వరకు టెన్షన్ పెట్టారు. చిరంజీవి సినిమాకి మాత్రం 2 రోజుల ముందే పెర్మిషన్లిచ్చేశారు. ఒక సినిమాకి ప్రీమియర్ షోలు కుదరదు అన్నారు, ఇంకో సినిమాకేమో ఏకంగా జనవరి 11 నుంచే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఏంటి తేడా? అంతేనా? చిరంజీవి సినిమాకి తెలంగాణలో టికెట్ రేటు ఏకంగా 600 రూపాయల వరకు పెంచుకోవడానికి పర్మిషనిచ్చారు. అసలు విచిత్రమేంటంటే ఇది రాజాసాబ్ లాంటి పాన్ ఇండియా సినిమా కూడా కాదు. మరి ఇంత పెద్ద రేటుకి పర్మిషన్ ఎలా వచ్చింది? ఇదే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. మరి హైకోర్టు అంత క్లియర్గా చెప్పినా కూడా రెండో సినిమా విషయంలో ప్రభుత్వం ఎందుకులా చేసింది? అసలు తెరవెనక ఏం జరుగుతోంది? ఈ చిక్కుముడిని విప్పుదాం రండి. ఈ మొత్తం వ్యవహారంలో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చిరంజీవి సినిమాకి టికెట్ రేట్ల పెంపు మెమోని సరిగ్గా శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేశారు. ఆ టైమింగ్ వెనుక ఏదైనా స్కెచ్చుందా? ఖచ్చితంగా ఉంది. వాళ్ల ప్లాన్ ఏంటంటే ఎవరూ కోర్టుకు వెళ్లడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ తర్వాత 2 రోజులు శని, ఆదివారం కోర్టులకు సెలవులు కదా. సో ఎవరూ ఛాలెంజ్ చెయ్యలేరు. ఇది కావాలనే ఆ సినిమాకు హెల్ప్ చెయ్యడానికే చేశారని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ నడుస్తోంది. ఈ మొత్తం కథలో ఇంకో ఇంట్రెస్టింగ్ యాంగిల్ ఉంది. అదే డిస్ట్రిబ్యూటర్లు. రాజాసాబ్ సినిమాకి తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ మైత్రి మూవీ మేకర్స్, మరి చిరంజీవి సినిమాకు దిల్ రాజ్. చూశారా? ఈ పేర్లు మారేసరికి ప్రభుత్వ నిర్ణయాలు కూడా మారిపోయాయా? ఇది జస్ట్ కోయిన్సిడెన్స్ అంటారు. సరే, ఫైనల్గా ఈ మొత్తం ఇష్యూని చూసిన తర్వాత మనకొక ఐడియా వస్తోంది. ఒకే ఇండస్ట్రీ, 2 పెద్ద హీరోలు, కాని ప్రభుత్వ వైఖరిలో మాత్రం ఇంత తేడా ఎందుకు? ఒకే రాష్ట్రం, హైకోర్టు ఆర్డర్ కూడా ఒకటే. అయినా సరే 2 సినిమాలకు 2 రకాల రూల్స్. ఇది కేవలం 2 సినిమాల మధ్య గొడవేనా, లేక టాలీవుడ్నే కంట్రోల్ చేసే పెద్ద శక్తుల ఆట అనుకోవాలా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.